నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. రాజకీయం అనేది ఒక పరంపరగా నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఆ రాజకీయానికి ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని చెప్పి ఒక వేడుక చేసుకునేటువంటి ఒక పరిస్థితిని, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని 20 ఏళ్ల ప్రస్థానంలో ఒక ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల సంబరాన్ని చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిజంగా ఒక వ్యక్తి భవిష్యత్తును ఊహించగలడా అంటే ఊహించే వ్యక్తులు తక్కువగా ఉంటారు. ఆ భవిష్యత్తులో నేను ఇది కాగలనని కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన వ్యక్తులు తక్కువగా ఉంటారు. యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం విషయానికి వస్తే, నేను ఖచ్చితంగా సీఎం అవుతా అని చెప్పి 2006లో తన రాజకీయ జీవితం ప్రారంభమై జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన నాటి నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో అది నిజంగా ఆ రోజు వాళ్ళు నమ్మలేదు. కానీ 18 ఏళ్లలోనే సీఎంఐ చూపించినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డికి తనపై తనకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే ఏ పదవి చేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా మొక్కబోని ధైర్యంతో ముందుకెళ్ళాడే తప్ప ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళలే. రేవంత్ రెడ్డి ఎదిగిన విధానాన్ని మాత్రమే మనం చూద్దాం. ఇక్కడ అతని రాజకీయ విమర్శలు, అతని పైన ఇతర పార్టీలు మాట్లాడుతున్న విధానం మనం చెప్పాలనుకోలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎదిగిన విధానం ఏదైతే ఉందో, తనపై తన నమ్మకంతో 2006లో పాత మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపొందినటువంటి రేవంత్ రెడ్డి ఆ జెడ్పీటీసీల సమావేశంలోనే పక్క సీట్లో ఉన్నటువంటి ఇంకో జెడ్పీటీసీతో చెప్పాడంట, నేను ఖచ్చితంగా సీఎం అవుతా అని. పక్కకున్న జెడ్పీటీసీ ఆ రోజు నవ్వుకున్నాడంట. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అతనే ఛానల్లో చెప్పినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆగిండా అంటే ఆగలే. జెడ్పీటీసీ అయినాక టీడీపీలోకి వెళ్ళిండు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో 2009లోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అవకాశం దక్కింది రేవంత్ రెడ్డికి. 2009లో ఎమ్మెల్యే గెలిచిన అయినాక అదే టీడీపీలో ఉంటూ ఆ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఎదిగినాడు రేవంత్ రెడ్డి. 2014లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు. ఆ 14లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెలంగాణ శాసనసభలో టీడీపీ గలాన్ని బలంగా వినిపిస్తూ 2017లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. 2017లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాక 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డిని ఆ రోజున్న ప్రభుత్వం కట్టుదిట్టం చేయాలన్నటువంటి విధానం చేసింది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆయనకు ప్రతికూలించాయి. దీంతో అక్కడ ఓడిపోవడం జరిగింది. మరి ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి జీవితం ఏమైనా అక్కడ ఆగిందంటే కాగలే. 2019లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, లోక్సభ ఎన్నికలు, మల్కాజ్గిరి ఎంపీగా అక్కడ పోటీ చేసి తిరుగులేని విజయం సాధించి అక్కడి నుంచి తన దూకుడు మరింతగా పెంచడం జరిగింది. అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్గా కూడా చేసే అవకాశం వచ్చింది. అక్కడ పార్టీని మొత్తం తన గ్రిప్లో పెట్టుకొని పార్టీని రాజకీయంగా అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తూ ముందుకు వచ్చిండు. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయలంక సాధించేలా రేవంత్ రెడ్డి తిరుగులేని పాత్ర పోషించాడు. దీంతో అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డికి తప్ప ఇంకొకరికి అవకాశం రాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా 2023లోనే కావడం జరిగింది. 18 ఏళ్లలో ఒక రాష్ట్రానికి తన రాజకీయ జీవితం ప్రారంభమైనాక 18 ఏళ్లలో ముఖ్యమంత్రిగా చేసేటువంటి చిన్న వయసులో అతి గొప్ప అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డికి. అందుకే 2006లో ప్రారంభమైన రాజకీయ జీవితం 2026 వరకు 20 ఏళ్ళు నిండిందని చెప్పి అదే మిడ్జిల్ ఏరియాలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక 20 ఏళ్ల సంబురాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మీద అభిమానంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసి ఆ 20 ఏళ్ల ఉత్సవాన్ని ఆ ఒక పండుగ వాతావరణంలో క్రియేట్ చేశారు కాంగ్రెస్ నాయకులు. చూడండి, నిజానికి రాజకీయ జీవితంలో ఆయన పైన ఒక ఆరోపణలు వచ్చి జైలుకు కూడా వెళ్ళినటువంటి విషయం రేవంత్ రెడ్డికి ఉంది. జైలుకి వెళ్ళిండే కదా అని చెప్పి ఎక్కడ తగ్గలేదు రేవంత్ రెడ్డి. తన కూతురు పెళ్ళి ఉన్నప్పటికీ జైలు జీవితం చూడాల్సిన పరిస్థితులు వచ్చినా ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోలేదు రేవంత్ రెడ్డి. తన రాజకీయ జీవితం కోసం ఒక పక్కా ప్రణాళికను రూపొందించుకొని వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాటిని ఎలా తట్టుకోవాలి,
వాటిని అధిగమించి ఎలా పోవాలనేటువంటి ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ తోటి మొక్కపోని ధైర్యంతో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ముందుకు సాగించిండు. అనుకున్న లక్ష్యంగా 2023లో ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు చెప్తున్నటువంటి పాత్ర ఏంటంటే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే రేపు 2028లో వచ్చేటువంటి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నేనే ముఖ్యమంత్రిని అవుతా, 10 ఏళ్ళు పక్కా నాదే అని చెప్పి మొక్కవోని ధైర్యంతో ఫుల్ కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. మరి ముఖ్యమంత్రి అయితే అంటున్నటువంటి అవుతా అన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా 10 ఏళ్ళు కాడా అని చెప్పి కూడా ఆయన అభిమానులు అడుగుతున్నారు. 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక రాజకీయంగా రావాలనుకున్నటువంటి వ్యక్తులకు నిజంగా ఈ విధానాన్ని చూస్తే ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు లేకపోతే కేటీఆర్ కానీ లేదంటే ఆయన జడ్పీ తీసుకున్నప్పుడు పక్కపంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తాడు నేను ఎన్నడున్నా ముఖ్యమంత్రికి అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి అనేవాడిని. కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం ప్రజలకు మరింత మంచి జరిగి ఆ 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుందాం. ఎనీవే కంగ్రాచులేషన్స్ సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. నమస్తే.